ఆకర్షణ, అంతో ఇంతో నటించే టాలెంట్, ఇలా అన్ని లక్షణాలు ఉంటాయి. కానీ ఆవగింజంత అదృష్టం కలిసిరాక చాలా మంది హీరోయిన్లు బ్యాక్ సీట్కే పరిమితమైపోతున్నారు. ఫ్లాప్ హీరోయిన్లుగా ముద్ర వేయించుకుంటున్నారు. టాలీవుడ్లో సక్సెస్ రేట్ ఎలాగైతే 10% దాటడం లేదో, హీరోయిన్లలో కూడా సక్సెస్ హీరోయిన్ల శాతం కూడా 10% దాటడం లేదు. శ్రీలీల, మాళవిక శర్మ, కేతికా శర్మ, పాయల్ రాజ్పుత్, హన్సిక, శ్రద్ధా శ్రీనాథ్, కావ్య థాపర్, మృణాల్ ఠాకూర్, వైష్ణవి చైతన్య, ఫరియా అబ్దుల్లా, ఇలా చాలా మంది హీరోయిన్లు ఈ ఏడాది ఇంకా బోనీ కొట్టలేదు. ఉదాహరణకు శ్రీలీలనే తీసుకుంటే, రాఘవేందర్ రావు చేత చలవతో ఈ ముందు గుమ్మ టాలీవుడ్ టాప్ స్టార్ అయిపోయింది. ధమాకాతో 100 కోట్ల హీరోయిన్ అనిపించుకుంది. తన అందం, డాన్స్తో కుర్రాళ్ళని ఊపేసింది. అయితే ఇవన్నీ 2-3 సినిమాల వరకే. ఆ తర్వాత వరుసగా ఫ్లాపులు పలకరించాయి. పాప కెరీర్ పట్టాలు తప్పింది. దీనికి తోడు గుంటూరు కారం అట్టర్ ఫ్లాప్ అవటంతో శ్రీలీల కెరీర్ అయోమయంలో పడింది. ప్రస్తుతానికైతే చేతిలో సినిమాలు ఉన్నాయి, కానీ పరిస్థితి క్లిష్టంగానే ఉంది. మాళవిక శర్మది కూడా సేమ్ సిచ్యుయేషన్. ఇప్పటి వరకు చేసిన ప్రతి సినిమాతో ఫ్లాప్ అందుకుంది. గోపీచంద్తో చేసిన భీమా సినిమా హిట్ అవుతుంది అనుకుంటే డిజాస్టర్ అయింది. ఇక తాజాగా సుధీర్ బాబుతో చేసిన హరోం హరా సినిమా క్లిక్ అవుతుంది అని భావిస్తే అది కూడా బాక్స్ ఆఫీస్ బరిలో మెరవలేకపోయింది. ఇన్నాళ్ళు ఎన్ని ఫ్లాపులు వచ్చినా నెట్టుకొచ్చింది ఈ బ్యూటీ. కానీ ఇకపై అలా జరగకపోవచ్చు. మాళవిక శర్మ అర్జెంటుగా ఓ హిట్ కొట్టాలి. లిస్ట్లో వైష్ణవి చైతన్య కూడా ఉంది. బేబీ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టింది వైష్ణవి. అయితే ఆ సినిమా సక్సెస్ను ఆమె కొనసాగించలేకపోయింది. ఆశీష్తో దిల్ రాజు బ్యానర్ పై చేసిన లవ్ మీ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. ఇంకో ఫ్లాప్ పడితే వైష్ణవి కెరీర్కు కష్టమే. మృణాల్ ఠాకూర్, పాయల్ రాజ్పుత్ పరిస్థితి కూడా ఇదే. సీతారామంలో పెద్ద హిట్ కొట్టింది మృణాల్. ఆ తర్వాత హాయ్ నాన్నతో కూడా సక్సెస్ అందుకుంది. కానీ ఫ్యామిలీ స్టార్ సినిమా ఆమెని ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు మరో సక్సెస్ కొట్టాల్సిందే. అటు పాయల్ అయితే మంగళవారం సినిమా క్రేజ్ ని క్యాష్ చేసుకోలేకపోయింది. తాజాగా రక్షణ సినిమాతో ఫ్లాప్ అందుకుంది. లిస్ట్లో హన్సిక, కేతికా శర్మ, శ్రద్ధా శ్రీనాథ్, కావ్య థాపర్ కూడా ఉన్నారు. హన్సిక సరైన సక్సెస్ కొట్టలేదు. కేతికా శర్మ తాజా చిత్రం ఆది కేశవ డిజాస్టర్ అయింది. శ్రద్ధా శ్రీనాథ్ సైందో సినిమాతో ఫ్లాప్ అందుకుంది. ఇక కావ్య థాపర్ చేసిన ఈగల్ సినిమా కూడా బోల్తా కొట్టింది. వీళ్ళంతా అర్జెంటుగా సక్సెస్లు అందుకోవాలి, లేదంటే కెరీర్ క్లోజ్ అయినట్టే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.